హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ 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 హోలీ. మేము ఈరోజు అయితే ఖమ్మం కాల్స్తున్నాం గైస్. వీడియో వస్తుంది, ఖచ్చితంగా మిస్ కాకుండా చూడాలి. పండు ఈరోజు 1 o'clock అయితే మేము ఖమ్మం కాల్స్తున్నాం గైస్. రేపు కామదానం ఉంది కాబట్టి మేము ముద్దుల కోసం వెతుకుతున్నాము. దారిలో మాకు ఇక్కడ కనబడ్డాయి, ముద్దులు తీసుకొని వాళ్ళు ఇప్పుడంతా. ఇప్పుడు మా శ్రవణ్ ఈసారి మా గాయస్ ఎవరు రాలేరు, వీడు ఒక్కడే వచ్చిండు చేద్దామని చెప్పి. ఇప్పుడున్న కొన్ని ముద్దులు బండి మీద తీసుకోవాలనుకుంటున్నాం. ఈ పెద్ద ముద్దుకు ఒకటి ఆటో తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడైతే ఇట్లా బండి మీద తీసుకోవాలి ఇద్దరము. లెట్స్ సీ. ఇప్పుడైతే మేము బండి మీద తీసుకొని వెళ్తున్నాం ఈ ముద్దులన్నీ. మెల్ల సానిక్యా మేము ప్రతి ఇయర్ కాలుస్తాము అండ్ హోలీ కూడా పెద్దగా చేసుకుంటాము. అన్ని పండుగలు మేము పెద్దగా చేసుకుంటాము. సో ఇది చూడొస్తా. మేము ఇక్కడ గణేషుని పెడతాము. ఎక్కడ? అక్కడ గణేషుని పెడతాము. ఇక్కడ ఖమ్మం కాలుస్తాము. ఇంకా హోలీ మేము మా గల్లీలో చేసుకుంటాం గైస్. ఈ కట్టలు మేమే తెచ్చినాం గైస్. కొన్ని మేము తెచ్చినాము, ఇంకా మా అన్న వాళ్ళు బండి మీద పోయి తెచ్చిండ్రు. మేము అక్కడ తెచ్చాము, ఇంకా అన్న వాళ్ళు ఇక్కడ బండి మీద పోయి తెచ్చారు. అక్కడ తెచ్చున్నారు. ఈయన మా బిట్టు, ఇంకా మా శివ బాబాయ్ వీళ్ళందరూ తెస్తున్నారు. ఇలా మేము కట్టలన్నీ తెచ్చిన తర్వాత మేము కాలుస్తాం గైస్. ఎన్ని గంటలకు కాలుస్తారు? 12 గంటలకు అట్లా కాలుస్తారా? చానికి ఏం చేస్తారు ఇక్కడ? మంట పెట్టి ఇక కలర్ వేయాలి. కలర్ వేయాలా? కలర్ ఎందుకు వేయాలి? ఎందుకు వేయాలి కలర్? గట్టి చెప్పు. హోలీ వస్తుందా? గట్టి చెప్పు. పిల్లలు ఇక్కడ కట్టెలు తీసుకోవడానికి వచ్చారు. చానికి ఏం చేస్తారు? కర్రీ అవి ఇక్కడ మన ఇంట్లో ఉన్నాయి కదా మనం తయారు చేసినవి. అవి ఇవి కెమికల్, అవి మనం తయారు చేసినవి ఇంట్లో. అవి కూడా తీసుకో. మా తమ్ముడు కూడా తెస్తున్నాడు. చిన్న తమ్ముడు తీసుకొని వస్తున్నాడు. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఉరుకుంటారా? ఏముంది చానిక్య? చేతులు ఏముంది? ఎవరు ఇప్పించారు? రాజ్బాబు ఇప్పించారు. హోలీ పాట పాడు. ఒక పాట పాడు, ఏదైనా వాడు నీకు నచ్చింది. గట్టిగా అయిపోయిందా? మా తమ్ముడు పాట పాడతాడు. జై శ్రీరామ్ పాట పాడు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజారాం, జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజారాం, జై శ్రీరామ్. హోలీకి ముందు రోజు ఎందుకు కాలుస్తారు? హోలీకి ముందు రోజే మనం ఎందుకు కాలుస్తామనంటే, పూర్వము తరాకాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతన్ని సంహరించాలంటే పరమశివుడు అంశతో ఉన్న ఒక పుత్రుడు కావాలి. అప్పుడు వీళ్ళకి కార్తికేయ స్వామి, ఎవరు? కుమారస్వామి తెలుసు కదా. ఆయన జన్మ కోసము వీళ్ళు అతను సంహరించాలి కాబట్టి దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు శివుడు తెలుసు కదా నీకు, ఆయనకు ఎన్ని కళ్ళు ఉంటాయి? 3 కళ్ళు ఉంటాయి కదా. అతను ధ్యానంలో ఉంటాడు ఆ టైంలో. అయితే ధ్యానంలో ఉన్న శివుని లేపాలంటే ఏ దేవతలు ముందుకు రారు, ఎందుకంటే అతని కోపం ఎక్కువ.
అప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే కామదేవుడు అనే దేవుడిని వాళ్ళు అప్పుడు శివుని దగ్గరికి పంపిస్తే శివుడి మీదకి అతడు ప్రేమ బాణం అనేది విడుస్తాడు. ఆగ్రహించిన శివుడు తన మూడో కన్నును ఓపెన్ చేసి అతన్ని భస్మం చేయడంతో ఆ రోజు నుంచి కామదహనం అని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో హోలికా దహనం అని చెప్పి కూడా చేసుకుంటారు. అయితే దీని యొక్క ముఖ్య అంశం ఏందనంటే మనలో ఉన్న చెడు కోరికలు, బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ వదులుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి కాబట్టి మనం నెక్స్ట్ డే హోలీ చేసుకుంటాం. మా డిజిల్ పట్టుకున్నాడు ఈయన మా తాత. వీళ్ళు ఇచ్చిన లెగసీని నేను కంటిన్యూ చేస్తాడా అగరబత్తి ఎట్రా ముందుకు రా. వచ్చింది ఏం రాలేదు. ఇది మా చౌరాస్తా, మేము ప్రతి ఇయర్ కాలుస్తాం ఇక్కడ. మా వాళ్ళు ఇడిచిపెట్టిన లెగసీని మేమంతా యువకులు యూత్ ఎప్పుడు కంటిన్యూ చేస్తుంది. ధర్మ కార్యక్రమాలు అన్నీ ముందుండి ఇక్కడ మేము గణేష్ని పెట్టుకుంటాము. ఏంది డీజిల్ పోయి ఎప్పుడు చేసినా మేము ఈ కార్యక్రమం అయితే సక్సెస్ఫుల్గా చేస్తాం. ఏదైనా గణేష్ అయినా సరే ఏదైనా సరే అది కామన్ అయినా సరే మా గల్లీలో ఏదైనా సరే మేము చాలా కనువింగా గ్రాండ్గా చేస్తాం. అరే ఒక బట్ట తీసుకోరా. చిన్న చిన్న లడ్డు హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ. హోలీ 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 హోలీ. సైడ్ జరగండి, తిరగండి, రౌండ్ తిరగండి, సైడ్ జరగండి. హోలీ హోలీ హోలీ. అన్ని లోపల తప్పు. వీళ్ళు మా ఫ్రెండ్స్. ఆయా షేర్ ఈ మంటలలో కట్టెలు ఎలా కాలుతున్నాయో మనలో ఉన్న చెడు కోరికలు, అహంకారం, ఈర్ష్యతత్వం అన్నీ మనలో ఉన్న అన్నీ కాల్చుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఆత్మను శుద్ధి చేసుకోవాలి. అందరికీ హ్యాపీ హోలీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గాయ్స్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.